అందరికీ నమస్తే సార్. భారత్ మాతాకి జై. యా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఫస్ట్ మనం సంధ్యా థియేటర్ వ్యవహారానికి వెళ్దాం. సో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకి సంబంధించి అనేక టర్న్స్ తీసుకుంటూ ఉంది. మనం చూసాం నిన్న దాడి జరగడం కావచ్చు, అంతకుముందు ఏం జరిగింది అనేది చూసాం. ఏంటి ఇది ఒక పొలిటికల్ యాంగిలా, లేకపోతే నిజంగా అక్కడ బాధితురాలు ఒకరు చనిపోయారు కాబట్టి ఆ మానవత్వం యాంగిల్లోని ఇదంతా జరుగుతుంది? చెప్పండి. విషయానికి వచ్చేసరికండి, ఇక్కడ ఇందులో ఖచ్చితంగా భద్రతా వైఫల్యం అనేది మొట్టమొదటగా మనం చూసుకోవాల్సింది. పోలీసు వారి వైఫల్యం ఉన్నది, ఇందులో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉన్నది. ప్రతి చోట వైఫల్యం ప్రభుత్వం దగ్గర నుంచే మొదలయ్యింది. మొదలైన తర్వాత ఆ తరువాత జరిగిన ఘటనలలో అల్లు అర్జున్ గారు ప్రవర్తించిన తీరు కొద్దిగా ఇబ్బందికరం అయ్యి ఇది ఇంత రచ్చ అయింది. మొట్టమొదటగా పోలీసు వారు మేము ఆ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. ఏ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇవ్వలేదు? అక్కడ ఉండే బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వలేదా, లేదా ఆ బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ గారు రావడానికి పర్మిషన్ ఇవ్వలేదా? బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు వచ్చేసి పోలీసు వారు ఒక 5-10 మంది వచ్చి అక్కడ గేట్లు మూసేసి షో ప్రదర్శించట్లేదు అని చెప్తే ఇంత రచ్చ ఉండేది కాదు. పోనీ అల్లు అర్జున్ గారి దానికి పర్మిషన్ ఇవ్వలేదు అనుకుందాం. అల్లు అర్జున్ గారిని వస్తుంటే మధ్యలో ఎక్కడైనా ఆపేసి మీకు ఈ పర్మిషన్ లేదండి, అక్కడ ఎక్కువ మంది వచ్చారు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చేట్టుంది, తొక్కిసలాట జరుగుతుంది, చాలా హానికరమైనవి జరుగుతాయి అక్కడ, కాబట్టి మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పి దారిలో ఎక్కడైనా పంపించేయచ్చు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా గొప్పగా ఉంటుంది తెలంగాణలో. వీటిలన్నింటినీ మొదట ఉదాసీనంగా అన్నీ వదిలేసి ఒక ఘటన జరిగిన తర్వాత గుడ్డ కాల్చి మొహాన వేసినట్టు ఆ ఘటన అంతా తీసుకువచ్చి కేవలం అల్లు అర్జున్ గారిది ఒక్కరిదే తప్పు అన్నట్టు చెప్పి కేసు ఎఫ్ఐఆర్లో కూడా మీరు గమనిస్తే అల్లు అర్జున్ గారి పేరు A11గా చేర్చారు. A11గా చేర్చిన ఆయనదే మొత్తం తప్పు అన్నట్టు చేసి నిన్న కూడా ఓయూ జేఏసీ వాళ్ళు బాధతోనో ఆవేదనతోనో లేదంటే ఇంకేదన్నా కారణంతోనో పోని వెళ్ళి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేయటం, ఇదంతా ఏంటంటే ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే కావాలి అని చెప్పి ఒక పర్టికులర్ వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నిఘా వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దాన్ని వీళ్ళందరూ కవర్ చేసుకోవటం కోసం మాత్రమే ఈ రకంగా చేస్తున్నారు. వీరి వైఫల్యం తర్వాత అల్లు అర్జున్ గారు ప్రవర్తించిన తీరు కొంత బాధగా ఉన్నది. ఇక్కడ ప్రతి విషయాన్ని మనం మానవతా కోణంలో ఖచ్చితంగా చూడాలి. చనిపోయిన మాతృమూర్తి ఉన్నారు, ఆవిడ యొక్క లోటుని ఆ కుటుంబంలో తీర్చలేము ఎవరం. ఇప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న చిన్నపిల్లాడిది ప్రస్తుతం అతను శారీరకంగా బాధలో ఉన్నా రేపొద్దున లేచి బయటకు వచ్చిన తర్వాత తల్లి లేదు అన్న లోటుని అతను మానసికంగా ఎంత బాగా ఇబ్బంది పడతాడు అనేది మనం ఎవరం మాటలతో చెప్పలేము. ఇప్పుడు అతను శారీరకంగా బాధపడుతున్నాడు అంతే, రేపొద్దున లేచి వచ్చి నా తల్లి లేదు అని చెప్పి మానసికంగా ఇంకెంత బాధపడతారు. వీటికి అన్నిటికీ ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు అల్లు అర్జున్ గారు కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుని ఆ కుటుంబాన్ని హక్కున చేర్చుకోవాలి. అక్కర్లేని స్టేట్మెంట్లు అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఇష్టం వచ్చినట్టు పెంచి దీన్ని కేవలం రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుంటున్నారా, లేదంటే ఎవరికి వాళ్ళు యుగోలకి పోయి మా యుగో సాటిస్ఫై అవటం కోసం నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటూ బాధ్యతారహితంగా నిన్నే విష్ణు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ గారు కూడా అనుమతి లేకుండా ప్రెస్ మీట్ ఒకటి పెట్టి, ఆయన సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ అండి, ఆయన సస్పెండెడ్ పోలీస్ ఆఫీసరు, ఆయన మీద ఆల్రెడీ చర్యలు కూడా సిఫార్సు చేశారు. సార్ ఓకే సార్, మనకి ఇంకో టాపిక్ ఉంది కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటరెడ్డి గారు.